'మిస్టర్ రాణి' 2 అవర్స్ 5 మినిట్స్ రన్ టైమ్‌తో లయన్స్ గేట్ ప్లేలో కన్నడ నుండి తెలుగులోకి డబ్ చేసి స్ట్రీమ్ చేస్తున్నారు. మేమర్స్ ఈ రివ్యూ చూస్తూనే మీకు మళ్ళీ స్టఫ్ దొరికింది. సినిమా స్టార్ట్ అయిన 10 మినిట్స్‌కి స్టార్ట్ అయ్యే ఫస్ట్ సాంగ్ ఇంకా మిగతా సాంగ్స్ కూడా మళ్ళీ తల్లుమల పాటల్లా ఉన్నాయి. చదివేశారు పాడకుండా. చూడండి ఒకసారి మీకేమైనా యూజ్ అవుతుందేమో. ఇక సినిమా విషయానికొస్తే పోస్టర్ తీసి 'రెమో' రీమేక్‌లా ఉంటుందేమో అనుకుంటే 'లైలా' రీమేక్‌ని మళ్ళీ రీమేక్ చేస్తే ఎలా ఉంటుందో అంత అధ్వానంగా ఉంది. మొదటి 10 నిమిషాలకే ఏదో తేడాగా ఉందేంటి అనేలా ఉంటే అసలు బేస్‌ని సరిగ్గా ఉండదు. ఒక్క హీరో 'దీపక్' గారి లీడ్ యాక్టర్ నా క్యారెక్టర్‌కి ఇచ్చిన ఎండింగ్ కూడా బావుంది. ఇక మిగతా సినిమా అంతా 'ఐ వాంట్ దట్ అతి' అన్నట్టే ఉంది. నచ్చలేదు గైస్ మూవీ. 'రెమో' సినిమాని మళ్ళీ చూసుకోవడం బెటరు. ఇంక ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఒక లిప్ లాక్ ఉంది లాస్ట్‌లో. ఇంకా 2, 3 చోట్ల ఈ లేడీ గెటప్‌కి సంబంధించిన సీన్స్ కొంచెం ఇబ్బంది పెడతాయి. స్టోరీ లైన్ సినిమాలో హీరో అవ్వాలని కలలు కనే హీరో లేడీ గెటప్ వేసుకొని పెద్ద సూపర్ స్టార్ హీరోయిన్ అయిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఎలాంటి కాన్సిక్వెన్సెస్‌ని ఫేస్ చేశాడన్నది స్టోరీ. నో లాజిక్స్ ఓన్లీ మ్యాజిక్స్ అంటారు. కానీ ఇక్కడ మ్యాజిక్ కూడా ఉండదు. ఓన్లీ మ్యూజిక్‌నే. 100 క్రోర్స్ వచ్చేస్తదంట. హడావిడి ఏమి ఉండదు. ఇంక మనం ఫీల్ అయిపోవాలంతే. ఒక్క థియేటర్ బుక్ చేసుకుంటే హీరోయిన్ వెళ్లి ఫ్యాన్‌ని కలిసి ఏదో లవర్‌తో మాట్లాడినట్టు ఎందుకు మాట్లాడుతుంది? నంబర్ తీసుకొని వీడియో కాల్ చేసి మరి గెడ్డం చూడాలని ఉందంటూ ఎందుకంటుందసలు? అసలు అమ్మాయి వేషం వేస్తే గొంతెందుకు మారుతుంది అమ్మాయిలా? ఇంటర్వెల్ సీన్‌లో అలా ఎలా చేస్తారనేలా ఉంది. మళ్ళీ దాన్ని అబద్ధం అంటూ చూపిస్తారు. ఫ్యాన్స్ అంటూ చూపిస్తారు. కానీ 30 మందికి మించి జనాలు కనపడరు. ఆ క్లైమాక్స్‌లో ముద్దు పెట్టుకోవడం ఏంటో, అంత వైరల్ అయిపోవడం ఏంటో, ఎవరు కనిపెట్టకపోవడం ఏంటో. హీరో ఫాదర్ క్యారెక్టర్ చేత చేయించిన క్రింజ్ యాక్టింగ్ కూడా టూ మచ్‌గానే ఉంది. దీనికి తోడు సాంగ్స్ తెలుగులో చదివేశారు. ఇక ఫస్ట్ హాఫే అధ్వానంగా ఉందంటే సెకండ్ హాఫ్ ఒక్క క్లైమాక్స్‌కి ఇచ్చిన ఎండింగ్‌లో తప్ప మిగతాది ఏం బాలేదు. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే ఈ 'మిస్టర్ రాణి' రోల్‌కి ఇచ్చిన ఎండింగ్ అండ్ హీరో యాక్టింగ్ తప్ప మిగతా సినిమా అయితే నాకేం నచ్చలేదండి. సీన్స్ అవి చాలా అతిగా ఉన్నాయి. ఇట్స్ ఎ డిసప్పాయింటింగ్ ఫిల్మ్. దీనికి రేటింగ్ వచ్చేసి నా ఒపీనియన్ 2/5. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.